మేము మద్దతు ఇచ్చి వాళ్ళని గెలిపించి జగన్మోహన్ రెడ్డిని ఓడించాలని నిశ్చయించుకున్నాం. ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో వచ్చాక 9,000 ప్రాథమిక ఎయిడెడ్ ప్రభుత్వ పాఠశాలలు రద్దు చేశారు. ఇదే విధంగా మాకు పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్స్ అన్నీ రద్దు చేశారు. ఇంటర్మీడియట్ నుండి డిగ్రీ వరకు ఉండే ఎస్సీ వెల్ఫేర్ హాస్టల్స్ అన్నీ జగన్మోహన్ రెడ్డి గారు రద్దు చేశారు. ఈ ఉన్నత చదువు పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్సుల్లో సీట్లు వచ్చిన వాళ్ళకి భారతదేశంలో ఏ రాష్ట్రంలో చదువుకున్నా, రాష్ట్రంలోని ప్రైవేట్ యూనివర్సిటీలో చదువుకున్నా కానీ అన్ని కోర్సులలో ఫీజు రియంబర్స్మెంట్ మొత్తం ప్రభుత్వం ఎస్సీ ఎస్టీకి చెల్లించాలా. అది జీవో నెంబర్ 77 తీసుకొచ్చి రద్దు చేశాడు. ఈ 77 తీసుకొచ్చిన మహానుభావుడు, ఈ స్కూళ్ళు రద్దు చేయడానికి జీవోలు ఇచ్చిన మహానుభావుడు ఈరోజు కొన్నేపులో పోటీ చేస్తున్న ఆదిమోహన్ సురేష్ గారు. 330 ఆర్టికల్ 338(2) ప్రకారం రాజ్యాంగంలో ఎస్సీ ఎస్టీల హక్కులు కాపాడడం కోసం ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చారు. ఆ దయా భిక్ష వలన, ఆ హక్కు వలన కొన్నేపులో పోటీ చేసే మన ఆదిమూలం సురేష్ కానీ, నాగార్జున కానీ, బిఎన్ఎల్ విజయ్ కుమార్ కానీ, ఎంపీలు కానీ మిగతా వాళ్ళ ఎస్సీ ఎస్టీలందరికీ ఆర్టికల్ 332 ప్రకారం అసెంబ్లీలోకి వెళ్ళి ఎస్సీ ఎస్టీల హక్కులు కాపాడే, రాజ్యాంగ హక్కులు కాపాడే బాధ్యత వాళ్ళకి ఇచ్చింది. వాళ్ళు ఏం చేశారు? ఉన్నత విద్యా చదువుల్లో రిజర్వేషన్ తీసేసారు, ఫీజు రియంబర్స్మెంట్ తీసేసారు, ఎస్సీ వెల్ఫేర్ హాస్టల్స్ అన్నీ రద్దు చేశారు. ఎలిమెంటరీ ఎడ్యుకేషన్లో ఎయిడెడ్ ప్రాథమిక మాలమాదిపల్లిలో ఉన్న ఎయిడెడ్ ఎలిమెంటరీ స్కూల్స్ అన్నీ రద్దు చేశారు. మరి ఇక్కడ చదువుకునేది ఎట్లా? ఇట్లాంటి ద్రోహులు ఆయా పార్టీలలో వాళ్ళ కాళ్ళ కింద చెప్పులాగా ఉండి స్వజాతి హక్కుల్ని, ఇది 75 సంవత్సరాల దేశంలో అనేక సంఘాలు, ఉద్యమకారులు అంచెలంచెలుగా సాధించుకున్న హక్కులు ఇంకా ముందుకు ఒక అడుగు వేసి వీళ్ళు ప్రమోషన్లో రిజర్వేషన్లు రద్దు. అదేవిధంగా ఎస్సీ ఎస్టీ పిల్లలకు మెడికల్ కాలేజీల్లో సీట్లు రిజర్వేషన్లు రద్దు. ఈ 3 సంవత్సరాల్లో ఎస్సీ ఎస్టీ పిల్లలు 102 మంది డాక్టర్లు కాకుండా పోయారు. జగన్మోహన్ రెడ్డి రద్దు చేసినటువంటి మా ఎస్సీ ఎస్టీ ఎంప్లాయీస్కు ఆర్టికల్ 335 ప్రకారం సర్వీసుల్లో, పోస్టుల్లో, ప్రమోషన్లో రిజర్వేషన్లు ఉన్నాయి. సుప్రీంకోర్టు తీర్పు ఉంది. దాన్ని కూడా నిరాకరించి, అతిక్రమించి డినై చేసి జగన్మోహన్ రెడ్డి మిడిల్ లెవెల్ ఆఫీసర్స్ కమిటీ అనేసి మాకు ప్రమోషన్ల రిజర్వేషన్లు ఎస్సీ ఎస్టీ నిరాకరించాడు. దీనివల్ల ఏమైంది? కానిస్టేబుల్గా ఉన్నవాడు కానిస్టేబుల్గానే సర్వీస్ మొత్తం, ఎస్ఐగా సెలెక్ట్ అయినవాడు ఎస్ఐ గారు, తహసీల్దార్గా సెలెక్ట్ అయినవాడు తహసీల్దార్ గారు. వాడి జీవితంలో ఆర్టీఓ అయ్యేది లేదు, ఇంకా పై స్థాయికి వెళ్ళేది లేదు. కానిస్టేబుల్ గాను, ఎస్ఐలు గాను, తహసీల్దారులు కానీ మా ఎస్సీ ఎస్టీల అధికారుల జీవితాలు ముగిసిపోయేది. ఇంకొకటి దుర్మార్గమైన అంశం ఏంటంటే, విదేశాల్లో చదువుకోవడం కోసం బాబాసాహెబ్ అంబేద్కర్ పేరుతో అంబేద్కర్ విదేశీ విద్యని మాకు గత ప్రభుత్వాలు అమలు చేసింది. మహానుభావుడు వచ్చి దాన్ని రద్దు చేసి జగనన్న విదేశీ విద్యా పథకం పెట్టుకున్నారు. పోయింది ఎవరికి? మొత్తం మా ఎస్సీ కార్పొరేషన్ రద్దు చేశాడు. వెళ్ళి బాధిగా మాలా కార్పొరేషన్లుగా 3 ముక్కలు చేశాడు. 72,000 కోట్ల సప్లాలు నిధులు డైవర్ట్ చేశాడు. మాది కార్పొరేషన్కి రూపాయి లేదు, మాల కార్పొరేషన్కి రూపాయి లేదు, రెల్లి కార్పొరేషన్కి రూపాయి లేదు. మాది కార్పొరేషన్ చేయమనే డీజేలో వాడే ఒక్కరికి కూడా చెప్పులు కుట్టుకునే ఆరి కూడా మాది కార్పొరేషన్ ద్వారా ఇవ్వాలి. అంటే ఎంత దుర్మార్గంగా, నీచంగా మా హక్కులు కాలరాశారు. ఇంకో విధంగా అట్రాసిటీ యాక్ట్ వీళ్ళు 82 మందిని చంపాడు జగన్మోహన్ రెడ్డి. వత్తాసుతోటి వైఎస్ఆర్సీపీ నాయకులు 82 మంది మానవులు చంపారు ఈ రాష్ట్రంలో. 5 సంవత్సరాల కాలం కాకినాడలో సుబ్రహ్మణ్యం అనే డ్రైవర్ని చంపేసి కారు డిక్కీలో శవాన్ని తీసుకెళ్లి పార్లమెంటర్లు ఇస్తే ఆ హంతకుడిని ఆయన ఒప్పుకుంటే, జైలు చేస్తే ఆ హంతకుడిని ఊరేగిస్తామన్నాడంటే జగన్మోహన్ రెడ్డి, నువ్వు మనిషివా ఇంకా ఉన్నావా? నీకు సిగ్గుందా అడుగుతున్నాను. ఒక రౌడీ షీటర్ని, హంతకుల్ని, కన్సాయి స్మగ్లర్ని నువ్వు నెత్తినేసి ప్రజాస్వామ్యం ఊరేగిస్తావా? ఎంత ధైర్యం! నువ్వు ఎస్టేట్ అయితేవా? ఇది ప్రజాస్వామ్యం, ఇక్కడ ప్రజలు ఉన్నారు. నీ ఆఫ్టర్ ఆల్ నీ రెట్లు 4% రాష్ట్రం, 4% రెట్లు.
మేము 20% ఎస్సీలు, కాలమాదిగలు 20%. నీకంత అహంకారం ఉంటే, నువ్వెంత కుల ఉన్మాదివైతే నువ్వు మా హక్కులు కావాలస్తావా? నువ్వు 700 నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా బీసీలు అని మాట్లాడుతూ 782 మంది రెడ్లని నువ్వు నామినేటెడ్ పదవుల్లో పెట్టావు. 47 మందిని అడ్వైజర్లో, 40 మందిని రెడ్డి కోర్టులు పెట్టుకున్నావు. ప్రపంచ భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా ముఖ్యమంత్రి, చీఫ్ అడ్వైజరు, చీఫ్ సెక్రటరీ, డీజీపీ, ఢిల్లీలో ఉన్న అధికార ప్రతినిధి, అటార్నీ జనరల్, ఈ ఆర్డీఓలందరూ, డిఎస్పీలందరినీ, లా అండ్ ఆర్డర్ పోస్టులో ఉన్న వాళ్ళందరినీ నీ రెడ్డి కులం వాళ్ళు పెట్టుకుంటావా? ఇది ప్రజాస్వామ్యం. నీ ఎస్సీలు, నీ ఎస్టీలు, నీ బీసీలు మాట్లాడతావా? ఒక ఆర్డీఓ ఉన్నాడా, ఒక ఎస్పీ ఉన్నాడా, ఒక డిఐజీ ఉన్నాడా, ఒక సలహాదారుడు బావుడు ఉన్నాడా? ఒకే జిల్లా వాళ్ళు మళ్ళా వాళ్ళు కడప జిల్లా అంటే కడప జిల్లా రెడ్లే ముఖ్యమంత్రి, చీఫ్ అడ్వైజర్, చీఫ్ సెక్రటరీ, డీజీపీ. మన ఎలక్షన్ కమిషన్ ట్రాన్స్ఫర్ చేసిన దాకా ఈ ఒకే జిల్లా, ఒకే కులం వాళ్ళు పాలిస్తూ రాష్ట్రాన్ని దోచుకుంటా ఉన్నారు. మా పేరు ఒకటి, మా పెద్దల చదువు, మా రాజ్యాంగ హక్కులు రక్షణలు రద్దు చేసి, మా రిజర్వేషన్లు రద్దు చేసావు. నువ్వు నవరత్నాలని జనరలైజ్ చేసావు. ఆ నవరత్నాలు మా బాలిక శాపాలు, నీ నవరత్నాలు మా ఎస్సీ ఎస్టీ వర్గాల సమాజ రావాలని చెప్తా ఉన్నాను. దానితో పాటు నీ మేనిఫెస్టో, నీకు బైబుల్, ఖురాను, భగవద్గీత కానీ జగన్మోహన్ రెడ్డి మాకు అది టిష్యూ పేపర్ అన్నా చేతులు తుడిచిపోవడానికి పనిపడుతుంది. కానీ నీ మేనిఫెస్టో అందుకు కూడా పనిపడుతుంది. ఎందుకంటే నీ మేనిఫెస్టో ఫౌండర్ ప్రెసిడెంట్ మాల మహాసభ. ఈ సమావేశం ముఖ్య ఉద్దేశం రాష్ట్రంలో ఉన్న 42 మాల సంఘాలు, అంబేద్కర్ యువజన సంఘాలు మొత్తం ఒక జేఏసీగా ఏర్పడి ఈ రానున్న ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి, ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ అభ్యర్థుల్ని గెలిపించాలని, ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి పాశవిక పాలన నుండి తరిమికొట్టాలని చెప్పే ఉద్దేశంతో సంపూర్ణంగా తెలుగుదేశం పార్టీ అభ్యర్థులకు మద్దతిస్తూ ప్రచారంలో కార్యక్రమంలో భాగంగానే ఈరోజు ఒంగోలు ఈ సమావేశంలో ఏర్పాటు చేశారు. దీని ఉద్దేశం ఏంటంటే, రాజ్యాంగం మాకు ప్రత్యేకంగా కొన్ని హక్కులు, రాయితీలు ఇచ్చింది. అవి ఆర్టికల్ 46, 332, ఆర్టికల్ 335, 341ల ద్వారా భారతదేశంలో ఉన్న ఎస్సీ ఎస్టీలందరికీ ప్రత్యేక సదుపాయాలు, రక్షణలు కల్పించింది. ఇదే రాజ్యాంగం చాప్టర్ 4లో భారతదేశంలో ఉన్న మిగతా వర్గాల ప్రజలందరికీ కూడా విద్య, వైద్యము, పెన్షన్లు, ఇళ్ల స్థలాలు, ఆహార భద్రత ఇలాంటి అవకాశాలు చాప్టర్ 4లో భారత ప్రజలందరికీ ఇవ్వాలని నిర్దేశించింది. ఈరోజు ఈ ప్రభుత్వాలు గడిచిన 55-75 సంవత్సరాలుగా పాలించిన పార్టీలన్నీ కూడా ఆ విధానాలు అవలంబించినాయి. భారతదేశ వ్యాప్తంగా చాప్టర్ 4 ప్రకారం అందరికీ పెన్షన్లు, ఇళ్ల స్థలాలు, వైద్యం, విద్యా అవకాశాలు, ఆరోగ్యశ్రీ లాంటి పథకాలు, సంక్షేమానికి సంబంధించిన అర్హులైన అందరికీ రేషన్ బియ్యం ఇవ్వటం, గ్యాస్ ఇవ్వటం, ఇవన్నీ భారతదేశంలోనూ రాష్ట్రంలోనూ ప్రజలందరికీ వర్తించేవి. ఇవి ఇస్తూనే మాకు ప్రత్యేకంగా మా సంక్షేమం కోసం స్కాలర్షిప్లు, హాస్టళ్ళు, ఎస్సీ కార్పొరేషను, అదేవిధంగా కోచింగ్ సెంటర్లు, విదేశీ విద్య, ఇతర రాష్ట్రాల్లో చదువుకునే అవకాశాలు భారత రాజ్యాంగం ప్రత్యేకంగా ఎస్సీ ఎస్టీలకు కల్పించింది. ఈ 75 సంవత్సరాలుగా ఆ సాంప్రదాయాన్ని పార్టీ ఏదైనా, రాజకీయాలు ఏవైనా ఆయా పార్టీలు కొనసాగిస్తూ వచ్చింది. ఈ రాష్ట్రం ఎన్నో ఆశలు పెట్టుకొని జగన్మోహన్ రెడ్డికి అత్యధిక మెజారిటీ ఇస్తే ఈరోజు ఆయన నవరత్నాల వరకే పరిమితం చేసి మిగతా ప్రత్యేకంగా మాకు ఇచ్చిన రాయితీలన్నీ